ओम शुद्धि यस्वजातवेदो भक्तिनिरुतिम् अभावशो दुष्टमह्यभावः जीवनं च दिशो दिशा दीपाराधन मुहूर्तस्य मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां वेदे ग्रहाः अच्छन्दानुकूल्यता फलसिद्धिरस्तु समर्पयामि ध्यानपूर्वक शतकोटि नमस्कारः ओम याः फलनेर्या फल अपुष्पाहयाश्च पुष्पिनेः हस्पति प्रसोदास्थानो पंचन्तकं हदः फलं मनोरथ सर वन सेकंड कैमरा लेके सर वन सेकंड सर कैमरा అలా దేనికి అవసరం వస్తా ఎవరైనా చేయాలి మరి ఇక్కడ అందరూ सर ओके మన జయ హాస్పిటల్ ఈ 27వ తారీఖున ప్రారంభమైంది. ఈ రోజు నుండి అన్ని సేవలు కూడా మనకు అందించడం జరుగుతుంది. మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ, గైనోక్స్ కానీ, అండ్ అదేవిధంగా జనరల్ మెడిసిన్ కానీ ఇలాంటి సేవలన్నీ తరచుగా ఉంటూ ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. దాంతోపాటు మనకు కంటిన్యూస్గా 24 గంటలు ఏదో డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉంటారు. మనకు కంపారిటివ్గా అందరితో పోలిస్తే కూడా చాలా తక్కువ ధరలకే వైద్యం అనేది అందించడం జరుగుతుంది. సో జనగామ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సేవలన్నీ కొంచెం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర లాప్రోస్కోపిక్ కానీ, ఇంకా సిఆర్ మిషన్స్ కానీ, యూఎస్జీ కానీ, యానస్థీషియా వర్క్ స్టేషన్ లాంటివి కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చి హాస్పిటల్ అనేది జరగడం జరిగింది. దాంతోపాటు ఐసీయూ కూడా ఇంకొక కొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్నాము. ఇంకో వారం రోజుల్లో ఐసీయూ కూడా మేము ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అండ్ అందరికీ కూడా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభిస్తున్నాము. సో దయచేసి జనగామ ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించి అందరూ కూడా సేవలు తీసుకోవాలని కోరుతున్నాము. సూపర్ స్పెషాలిటీ విభాగంలో వచ్చేసరికి స్పైన్ సర్జరీస్ కానివ్వండి, దాంతోపాటు న్యూరో సర్జరీస్ కానివ్వండి, యూరాలజీ కానివ్వండి, ఇవి వారంలో 1-2 రోజులు మేము ఇక్కడ మన హాస్పిటల్లో ప్రారంభించాలని చూస్తున్నాము. దాంతోపాటు జనరల్గా ఉన్నటువంటి జనరల్ మెడిసిన్ కానివ్వండి, గైనోక్స్, ఇంకొచ్చేసి ఆర్థోపెడిక్స్, ఇలా ఇంకా తరచుగా ఉండే ఎటువంటి జ్వరాలు కానివ్వండి, ఏదైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఎలాంటి ట్రామా, ఎమర్జెన్సీ కేర్స్, క్యాజువాలిటీ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అన్ని తక్కువ ధరలకి రావడం కోసం మీరు ఖచ్చితంగా అందరూ సేవలు ఉపయోగించుకోవాలి. ఐసీయూ విభాగానికి వస్తే ఐసీయూలో మనకు 24/7 జనరల్ మెడిసిన్ కానీ, అనస్థీషియా కానీ ఉంటుంది. దాంతోపాటు మనకు వెంటిలేటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వెంటిలేటర్స్ కూడా ఉండడం వల్ల మనకు ఐసీయూ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్